హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పెళ్లి వ్లాగ్ అండి, ముహూర్తం వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ నైట్ డెకరేషన్ చూసారు కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి మార్నింగ్ డెకరేషన్ అండి. మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి అందుకు ఆ థీమ్తో అలా డెకరేషన్ చేశారు. చాలా బాగుండింది, ట్రెడిషనల్గా చాలా బాగుండింది. పెళ్ళికి అందుకైతే కరెక్ట్గా ఉండింది అనమాట. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట. నేను రెడీ అయ్యాను అప్పటికే. ఇంకా మా తమ్ముడికి పారాన్ని పెట్టాలి, రెడీ చేయాలంటే ఇంకా నేను వచ్చేసాను ఇక్కడికి. త్వరగా వచ్చేసి ఇక్కడ ఇంకా నేను రెడీ చేస్తున్నాను. కాళ్ళకి పారాన్ని పెట్టాలంటే పెడుతూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి పారాని సరిగా లేదు, అందుకే ఇయర్బడ్తో పెట్టాను. ఇంకా అలాగే బుగ్గన చుక్క, కళ్యాణ తిలకము, బాసికము, తలపాగా, దండ అన్నీ వేసేసి ఇంకా నేనైతే రూమ్కి వెళ్ళిపోయానండి. మా అత్తి నందునైతే రెడీ చేయించలేదు. వాళ్ళిద్దరు ఇలా రెడీ చేసి ఇంకా పీటల మీద కూర్చున్నారనమాట. లేట్గా వచ్చాను. మహతి నందుని నేను రెడీ చేయించలేదు. ఇంక వాళ్ళిద్దరిని రెడీ చేయించుకొని వచ్చేలోపు బాగా లేట్ అయిపోయింది. లేట్గా వచ్చేసాము. నేను ఇంకా వాళ్ళకైతే పూలు అలా కూడా పెట్టలేదనమాట, రూమ్లోనే ఉన్నాయి. నేను మళ్ళీ వెళ్ళి పూలు అలా తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా అంతా అయిపోయింది, తలంబ్రాలు అంతా అయిపోయిన తర్వాత నేను తర్వాత పూలు పెట్టాను. ఇంకా వీళ్ళకి పెడుతున్నాను అనమాట. ఇక్కడ మహతి పెట్టుకుంటా ఉండింది. వాళ్ళ మామ వచ్చేసి ఇట్లు ఇవ్వు, నీకు రావడం లేదా, నేను పెడతానని పెట్టాడు. ఇది మాత్రం బాగా హైలైట్. ఇది నేను సపరేట్గా ఒక వీడియో కూడా తీశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అందరు ఫుల్ నవ్వుతా బాగుండింది ఈ సీన్ అయితే మాత్రము. ఇంకా తర్వాత మా తమ్ముని భార్య పెడుతుంది, తనకి రావడం లేదనేసి. మా తమ్ముని భార్య ఇక్కడ వేణి, అక్కడ నందుకేమో మా చెల్లెలు శశి పెడతా ఉంది పూలు. ఇంకా నేను పూలు పెట్టకుండానే ఇంకా పెళ్ళి అయిపోతుందని టకటక వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ అరుంధతి నక్షత్రం చూడడానికని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మా పెద్దనాన్న అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అంతా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ చాలాసేపు రీల్స్ అవన్నీ, ఫొటోస్ అవన్నీ తీస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ ప్రసన్న జడకి వీడియో తీయమంటే, ఫోటో తీయమంటే ఇక్కడ వచ్చేసి నేను తీస్తూ ఉన్నాను, జడ బాగుంది అనేసి.
వచ్చేసి ఇంకా పిల్లలు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు సింగిల్గా అలాగా. చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ నేనైతే అవి ఏమీ పెట్టడం లేదు. ఇక్కడ కొన్ని పిల్లలకి మాత్రమే నేను పెట్టేస్తూ ఉన్నాను ఫొటోస్. ఇక్కడ మేము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా తీసుకున్నాము, అలాగే ఫుల్ ఫ్యామిలీ అంతా ఫోటో కూడా తీసుకున్నాము. పెళ్ళంతా అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఇక్కడే అరేంజ్ చేశారనమాట. ఇంక ఇక్కడ కూర్చున్నాము మా అమ్మ, అలాగే అక్కడ వచ్చేసి మా అక్క హైదరాబాద్లో ఉంటారు, పెళ్ళి కోసమని వచ్చారనమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మెయిన్ ఇంకా కాళ్ళు కడిగేసి హారతి పట్టేసి ఇంక ఇక్కడంతా ఫుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హారతి పడుతున్నారు. ఇంకా ఆ తర్వాత కాళ్ళు కడగాలి అనమాట. అంటే అక్క చెల్లెలు కానీ బావ కానీ అలా కాళ్ళు కడగాలి. ఇక్కడ ప్రసన్న వాళ్ళ హస్బెండ్ కాళ్ళు కడుతున్నారు. దానికోసం ఏమైనా డిమాండ్ చేస్తారనమాట కాళ్ళు కడిగేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలనేసి. అదంతా ఉంటుంది నెక్స్ట్. నేనైతే అక్కడ ఏం వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు, వీడియో ఎలా ఉంటే నేను అలాగే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? చెప్పు తమ్మ ఇండెక్స్ తమ్ముకు ఎక్కువ అవుతారులే బ్రో, మరి ఎందుకంటే కమిట్ అవుతా అంటారు మీరు. నేను ఇక తమ్ముకు రింగ్ చేయిస్తావేమో అనుకున్నాను. తమ్ ఫింగరా ఇండెక్స్ ఫింగరా? నేను తమ్ ఫింగర్ గా ఇండెక్స్ ఫింగర్ గా రింగ్ పెట్టియానంటున్నా బావని. ఇప్పుడు కాళ్ళు కడగడానికి డిమాండ్ చేస్తున్నారు ఏమి ఇస్తారు అనేసి. ఇంకా అందుకు అలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మా తమ్ముడు ఏం మాట్లాడడం లేదనేసి ఇంకొక వంశీ ఉన్నాడు కజిన్, తను వచ్చి మాట్లాడతాడు చూడండి. ఇంకా నేనేమో చెప్పిన శ్రీనందన్ తగ్గకుండా అని చెప్పినాను, నిన్నుగా చెప్పమని. శ్రీనందన్ గెట్టుకున్నామని చెప్పిన ఏం లేదు. ఆయనకి ఏం అవసరం కడుగు బావా. మామ తింటా వాళ్ళ తింటా వాళ్ళకి తెలుసుకో. ఎవరు మాట పో బావా. బావా ఇక్కడ వచ్చేసి చేతికి ఉంగరాలు ఉన్నాయి, చేయి చూపించమనండి, ఏదో ఒకటి తీసుకుని అని చెప్తా ఉన్నారు. మీకేమైనా డిమాండ్స్ కావాలంటే ఇది రావాలి బాబా, ఉండవు సైడ్ వస్తుంది. మేమంతా నడిపిస్తాం. డిమాండ్స్ ఏమన్నా రావాలంటే బాబా చూడండి బాబా. కానీ కానీ బాబా నువ్వు కానీ బాబా బాబా లాస్ట్కి వాళ్ళ బావని ఏదో ఒకటి చెప్పేసి ఒప్పించారనమాట కాళ్ళు కడగడానికి. అదే
ఇట్లా కడిగిన బావనే చూడలేదు బావనే ఏది బావ ఇప్పుడు ఇంకా టెంకాయ కూడా కొట్టాలన్నమాట. దిష్టి తీసి టెంకాయ కొడతారు. ఆ తర్వాత ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట. బావకు బామర్దులు అంటే ఎంత ప్రేమని ఇప్పుడు అర్థమైంది. అక్కలకు అసలు లేదు. ఇంకా ఇప్పుడు పేర్లు చెప్పమని అడుగుతూ ఉన్నారు. పేర్లు చెప్పాలనేసి ఇంకా ఇప్పుడు వచ్చి అలాంటి ఆటలు ఏమైనా ఆడుకుండని వెళ్ళిపోతూ ఉన్నాడు వంశీ అక్కడి నుంచి. అబ్బాయి చెప్పాలంట. అదే ఫస్ట్ అబ్బాయి చెప్పాలి, తర్వాత అమ్మాయి చెప్పాలి. అది సరేలే సరేలే వాకిట్లో సిరిమల్ల చెట్టులో మా అత్తగారి పేరు మా మామయ్య గారి పేరు చెప్తారే. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. పెళ్లి వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పెళ్లి వ్లాగ్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.